వృశ్చిక రాశి వారికి మంగళవారం ఒక తలుపు మూసుకుపోయిందని అనుకున్న చోటే మీకు మరో మార్గం తెరుచుకునే సూచనలు అనేవి ఉన్నాయండి. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం అలాగే వ్యాపార విషయంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలలో సమాధానం రావచ్చు. అంతేకాకుండా మీరు ధైర్యంగా తీసుకునే ఒక నిర్ణయం మీ పరిస్థితిని పూర్తిగా మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈరోజు మీ జీవితంలో ఏ విషయంలో ముందడుగు పడుతుందో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వృశ్చిక రాశి వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వీడియోలు మీకు వస్తాయి. మీ రాశికి సంబంధించిన ప్రతిరోజు దినఫలాలు, పంచాంగం, ఫైనాన్స్, కెరియర్, బిజినెస్, మనీ రిలేటెడ్ ఆస్ట్రాలజీ ఇన్సైట్స్ అందించే మన రాశివర్స్ తెలుగు ఛానల్ మీకు స్వాగతం తెలుపుతోంది. ఈ రోజున ఆగస్టు 25వ తేదీ మంగళవారం. శ్రావణ మాసంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రోజు ఎలా ఉండబోతోంది? ఆర్థికంగా ఏదైనా ఊరట లభిస్తుందా? ఉద్యోగంలో మార్పు లేదా గుర్తింపు వస్తుందా? వ్యాపారంలో కొత్త అవకాశం ఏమైనా ఉంటుందా? ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, విద్యార్థులు మరియు మహిళలకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ రోజున ముఖ్యంగా ఒక నిర్ణయాన్ని ఎక్కువ కాలం వాయిదా వేయకుండా సరైన సమాచారం తీసుకుని ముందుకు వెళ్ళటం మీకు ప్రయోజనం కలిగించే అవకాశం అనేది కనిపిస్తోందండి. ముందుగా ఈ రోజున పంచాంగ వివరాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దామండి. దానికంటే ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజున స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసం తారీఖు 25వ తారీఖు ఆగస్టు 2026 సంవత్సరం, వారము మంగళవారం అవుతుందండి. తిథి చూసుకుంటే మీకు ద్వాదశి తిథి ఉదయం 6:21 వరకు ఉంది. ఆ తరువాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 10:51 వరకు ఉంటుంది. ఆ తరువాత శ్రవణ నక్షత్రం అనేది ప్రారంభం అవుతుందండి. అమృత గడియలు చూసుకుంటే మధ్యాహ్నం 3:48 నుంచి 5:33 వరకు ఉన్నాయి. వర్జ్యం తెల్లవారుజామున 5:16 నుంచి 7:02 వరకు ఉంటుంది. అలాగే దుర్ముహూర్తం చూసుకుంటే ఉదయం 8:34 నుంచి 9:24 వరకు ఉన్నాయి. ఈ రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం అనేది చేస్తున్నారు. ఈ రాశి సంచారం అలాగే మంగళవారం కావటంతో ఆంజనేయ స్వామిని స్మరించటం, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసంతో పనులు చేయడం అనేది ఈ రాశి వారికి శుభప్రదంగా భావించవచ్చండి. ఇక వృశ్చిక రాశి వారికి బలంగా కనిపిస్తున్నటువంటి ఫలితాలను మనం ఒక్కొక్కటిగా వివిధ అంశాల్లో ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ముందుగా ఈ రాశికి సంబంధించిన ఫైనాన్స్ రిలేటెడ్గా ఆర్థిక పరమైనటువంటి ఫలితాలను కనుక మనం చూసుకుంటే ఆర్థిక ఒత్తిడిలో ఊరట కనిపిస్తుంది. రాశి వారికి, వృశ్చిక రాశి వారికి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పెండింగ్ పేమెంట్ కానీ, లోన్ రిలేటెడ్ మ్యాటర్ లేదా ఫైనాన్షియల్ కమిట్మెంట్ విషయంలో ఒక స్పష్టత వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే పూర్తిగా పరిష్కారం కాకపోయినా ముందుకు వెళ్ళే మార్గం కనిపించే అవకాశం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆదాయాన్ని పెంచే ఆలోచనలు మీకు వస్తాయండి. ఇక రెగ్యులర్ ఇన్కమ్ పైన మాత్రమే ఆధారపడకుండా అడిషనల్ ఇన్కమ్, సైడ్ బిజినెస్ లేదా స్కిల్ బేస్డ్ ఎర్నింగ్ గురించి మీరు ఆలోచించవచ్చు. మీకు ఇప్పటికే తెలిసిన పనిని ఆదాయ వనరుగా మార్చుకోవాల్సిన అవకాశం అనేది మీకు కనిపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉందో చూసుకుంటే ఉద్యోగంలో నిర్ణయాత్మకమైన రోజు అని చెప్పచ్చు. మనం ఉద్యోగంలో చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న రోల్ చేంజ్, రెస్పాన్సిబిలిటీ లేదా కెరియర్ ఆపర్చునిటీ గురించి ఒక సమాచారం మీకు వస్తుంది. మీ పనిని నిరూపించడానికి ఈ రోజున వచ్చిన బాధ్యతను సీరియస్గా ఈ రాశి వారు తీసుకుంటే చాలా మంచిది. అలాగే వ్యాపారంలో పాత పరిచయం మీకు ఉపయోగపడుతుందండి. వ్యాపారస్తులకు గతంలో ఉన్నటువంటి పరిచయం ఉన్న వ్యక్తి నుంచి ఒక కస్టమర్ రెఫరెన్స్ లేదా బిజినెస్ ఆపర్చునిటీ వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యక్తిని వెతకటం కంటే కూడా పాత కాంటాక్ట్స్ను ఫాలోఅప్ చేయటం ఈరోజు ఎక్కువ ఫలితాలు ఇచ్చేటటువంటి సూచన అనేది కనిపిస్తుందండి. మరి హెల్త్ రిలేటెడ్గా ఈ రాశి వారికి ఎలా ఉందో చూసుకుంటే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ రోజున మీలో ఉండేటటువంటి స్ట్రెస్ మరియు ఇంపేషన్స్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం అనేది చేయాలి. చిన్న విషయానికి కూడా మీరు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవటం శారీరకంగాను అలాగే మానసికంగాను కూడా మీకు చాలా మంచిదిగా ఉంటుందండి. అలాగే పని ఒత్తిడి వల్ల మీకు నిద్ర భంగం అవుతుంది. అలాగే భోజనం లేదా విశ్రాంతిని మీరు నిర్లక్ష్యం అనేది చేయకండి. ఎప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక వైద్యుల సూచనలు, సలహాలు పాటించండి. కొత్తగా ఏవైనా తీవ్రమైన కొత్త లక్షణాలు ఉంటే వైద్యుల సలహాలు తీసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ రాశికి సంబంధించిన ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూసుకుంటే
ఈ రాశికి ప్రేమలో ఉన్న వారికి ప్రేమ జీవితంలో మీరు చాలా కాలంగా మనసులో పెట్టుకున్నటువంటి ఒక విషయాన్ని ఈ రోజున బయట పెట్టేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది. స్పష్టమైన సంభాషణల వల్ల సంబంధంలో ఉన్నటువంటి అనిశ్చితి అనేది మీకు తగ్గుతుందండి. ఇక సింగిల్స్గా ఉన్న ఈ రాశి వారికి గతంలో పరిచయం ఉన్న ఒక వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం అనేది వచ్చే సూచనలు ఉన్నాయి. గతాన్ని వెంటనే పునరావృతం అనేది చేయకుండా ఎదుటివారి ప్రస్తుత పరిస్థితిని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ రాశి వారికి కుటుంబపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కనుక మనం చూసుకుంటే, కుటుంబంలో ఒకరి సమస్యకు మీరు ఇచ్చే సహాయం చాలా ఉపయోగపడే సూచనలు ఉన్నాయి. మీ మాట కంటే కూడా మీ ప్రాక్టికల్ సపోర్ట్ వారికి ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇంట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక నిర్ణయం పైన కుటుంబ సభ్యుల మధ్యన ఏకాభిప్రాయం ఏర్పడేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది. మరి ఈ రాశి విద్యార్థులకు ఎటువంటి పరిష్కారాలు అలాగే సూచనలు ఉన్నాయనేది కనుక మనం చూసుకుంటే, విద్యార్థులకు ఈ రోజున ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవడంలో మీకు ఒక క్లారిటీ వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పి మనం చెప్పొచ్చండి. ముఖ్యంగా కష్టమైన సబ్జెక్టు, డిఫికల్ట్ సబ్జెక్టును తప్పించుకోకుండా ముందుగా దానిపైనే కాన్సన్ట్రేషన్ పెట్టడం వలన మీకు సబ్జెక్ట్ అనేది బాగా అర్థమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న వారు మాక్ టెస్ట్స్ మరియు టైం మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టడం వల్ల ప్రిపరేషన్లో మంచి మార్పు అనేది ఈ రాశి వారికి కనిపిస్తుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఇంకా ఈ రాశి స్త్రీలకు మనం చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే కనుక, మహిళలకు చాలా కాలంగా మీరు వాయిదా వేస్తున్నటువంటి ఒక వ్యక్తిగత పని లేదా కెరియర్ రిలేటెడ్గా టాస్క్ ఏదైనా మీరు తిరిగి పట్టాలెక్కించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇతరుల పనుల మధ్య మీ లక్ష్యాలను మీరు మర్చిపోకుండా మీ యొక్క సపోర్ట్ని మీరు బలంగా తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ ఆర్థిక వ్యవహారాలలో మీరు చూపించే బడ్జెటింగ్ లేదా సేవింగ్స్ ప్లాన్ భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పచ్చు. మరి ఈ రోజున ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన 2 పరిహారాలను కూడా మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున మంగళవారం ఆంజనేయ స్వామిని భక్తితో స్మరించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవటం అనేది శుభప్రదంగా ఉంటుంది. మీకు వీలైనంతలో లేని వారికి సహాయం చేయటం మీకు మంచి రెమెడీగా చెప్పచ్చు. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించి సాధ్యమైతే అవసరంలో ఉన్న వ్యక్తికి ఆహారం లేదా చేతనైన సహాయం అందించడం అనేది ఈ రాశి వారికి చాలా బాగుంటుందండి. ఇక క్లోజింగ్ చూసుకుంటే మనం ఈ వీడియోలో వృషభ రాశి వారికి మంగళవారం ప్రధానంగా ఆగిపోయినటువంటి విషయానికి మార్గాలు కనిపించటం, ఉద్యోగంలో కీలకమైన సమాచారాలు మీకు రావటం, వ్యాపారంలో పాత పరిచయం ద్వారా అవకాశం రావటం వంటి సంకేతాలు అనేవి కనిపిస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున మీకు అవసరమైనది తొందర కాదు, ధైర్యంతో సరైన నిర్ణయం తీసుకోండి. ఒకసారి మీరు ఏ దశలో వెళ్ళాలో నిర్ణయించుకున్న తర్వాత వెనక్కి తగ్గకుండా ముందుకు సాగండి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త మీకు అందాలని, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉద్యోగ మరియు వ్యాపార అభివృద్ధి కలగాలని భగవంతుని కోరుకుంటూ, ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎటువంటి శుభవార్త వినాలని ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వృశ్చిక రాశి వారికి షేర్ చేయండి. ప్రతిరోజు ఇటువంటి రాశి ఫలాలు, పంచాంగం మరియు ఫైనాన్స్, కెరియర్ అండ్ బిజినెస్ ఆస్ట్రాలజీ ఇన్సైట్స్ కోసం మన రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి కుటుంబంలో సంతోషం, ఆనందం, శుభవార్తలు, ఆర్థిక స్థిరత్వాలు అలాగే విజయాలు చేకూరాలని కోరుకుంటూ స్వస్తి. నమస్కారం.